ఇంకా మనం కనుక చూసుకుంటే ప్రభాస్ గారు బర్త్డే సందర్భంగా మనకు వచ్చేసి రాజాసాబ్ నుంచి ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారన్నమాట. ఆ పోస్టర్ వచ్చేసి సూపర్ ఉంది. మరి ఎంతమంది చూసారు కింద కామెంట్స్లో కామెంట్ చేసండి. ఈసారి అయితే డైరెక్టర్ మారుతి గారు అయితే ఫిక్స్ అయిపోయినట్టున్నారు. మన వింటేజ్ డార్లింగ్ని అయితే మళ్ళీ మనకి చూపిద్దామని. ఈసారి అయితే మటుకి జనవరి 9న మామూలుగా ఉండదు. ఇంకా మరి మనం కనుక చూసుకుంటే మరి ఆ పోస్టర్లో వచ్చేసి నాకు వచ్చేసి నిజంగా అయితే ప్రభాస్ గారు లుక్స్ అయితే వేరే లెవెల్ ఉన్నాయి. బట్ నిజంగా మన డార్లింగ్ అయితే వింటేజ్ డార్లింగ్ గారిని అయితే మన అయితే చూపెడుతున్నారు, అందులో డౌట్ లేదు. ఇంకా వెనకాల కనుక చూసుకుంటే సెలబ్రేషన్స్ అవన్నీ వచ్చేసి మనకి ఇంట్రో సాంగ్ అయి ఉండొచ్చు, లేకపోతే సాంగ్ వచ్చి నిజంగా అయితే బ్యాక్గ్రౌండ్ సూపర్ ఉంది. ఇంకా ఈ సాంగ్ వచ్చేసి మనకి గిలిగిలియో సాంగ్ అనమాట. ఈ సాంగ్ వచ్చేసి మనకి నవంబర్ 5th అయితే మనకైతే రాబోతుంది. ఇంకా ప్రభాస్ గారు ఫ్యాన్స్ అయితే నిజంగా సెలబ్రేషన్స్ అయితే మామూలుగా ఉండవు. మనకు బర్త్డే రోజున పౌర్ణమి సలార్ అయితే రిలీజ్ చేశారనమాట. ఇంకా మనకి అక్టోబర్ 31 వచ్చేసి బాహుబలి ద ఎపిక్ రిలీజ్ ఎలాగో ఉంది మనకి. ఇంకా ఆ తర్వాత మనకు నవంబర్ 5th గిలిగిలియో సాంగ్ ఫ్రమ్ రాజాసాబ్ మూవీ నుంచి. మరి ఇంకా మామూలుగా ఉండదు, అందరూ ఫిక్స్ అయిపోయింది. మన డార్లింగ్ ఫ్యాన్స్ అందరూ కూడా గట్టిగా జనవరి 9th అయితే మనకు వచ్చేసి వింటేజ్ డార్లింగ్ గారిని అయితే చూస్తాం మనకి సంక్రాంతికి. ఇంకా థియేటర్స్ అయితే మామూలుగా ఉండవు. మరి మీరేమంటారో కింద కామెంట్స్లో కామెంట్ చేసేయండి. ఆల్రెడీ మనకి గిలిగిలియో సాంగ్ వచ్చేసి మనకు ఆల్రెడీ గ్లిమ్స్లోనో ట్రైలర్లోనో చూసాం. ఓకే బై ఫ్రెండ్స్, అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ నోటిఫికేషన్తో ఆన్ వేసుకోండి.